ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక తెలుగమ్మ షార్ట్స్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అంటే 8th డే అంటే వినాయక నిలబెట్టి 8th డేస్ అవుతుంది కదా. 8th డే అనమాట వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. అంటే ఈవినింగ్ టు నైట్ మా గల్లీలో ఎట్లా సెలబ్రేషన్ చేసుకొని ముందు తీసుకొచ్చిన వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మా సైడ్ మేము ఎట్లా సెలబ్రేట్ చేస్తామో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్గా సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకా యూస్లోకి వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉన్నాను. మా చిన్నోడు అయితే ఏడుస్తుండు. నేను చిన్న అప్డేట్ ఇస్తామని ముందుకు వచ్చిన. ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడు ఏడుస్తుండు. ఎప్పుడు ఎత్తుకొనే ఉండాలంటాడు వీడు. ఎత్తుకోకపోతే ఏడుస్తూ ఉంటాడు ఇట్లా. వీటికి సాటర్డే కదా, స్నానాలు పూజలు అయినాయి కాబట్టి కొంచెం కొత్త డ్రెస్సెస్ రెడీ చేసిన. మరి రిత్విక అయితే బయట ఉంది. ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టినా అంటే 6:30 అవుతుంది కదా. మళ్ళీ మా రిత్విక ఎప్పుడు అన్నం తింటా అనేది తెలియదు కాబట్టి రైస్ అయితే పెట్టేసిన. ఈ సాయంత్రం వ్యూ మా గల్లీలో చూడండి. వినాయక దేవుడి సెలబ్రేషన్ కోసం అట్లా ఇట్లా కూసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వినాయకుని దగ్గర పాటలు అవుతుంటే మరి రిత్విక్ ఇక్కడ డ్యాన్స్ చేసిన ఇంట్లో ఉంది. ఆమెకు వచ్చినట్టు మన ఏంది ఎట్లా ఉంటే అట్లా వీడియో తీసి పెడతారని కామెంట్ చేయకండి. ఆమెకు ఏదో వచ్చినట్టు చేసింది. ఇక్కడ వచ్చేసి పూజ కార్యక్రమానికి మొత్తం సిద్ధం చేసిరు. అదే పబ్లిక్ ఇంకా రాలేరు. కొంచెం పల్లెటూరు కదా, కొంచెం లేటుగా చేస్తారు. 7:38 అట్లా. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా 1 అవర్ ఉంది. కానీ పబ్లిక్ మాత్రం ఒక్కరికంగా లేట్. ఇట్లకెళ్ళి చూడండి. ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ వచ్చేసి పూజ అవుతుంది కదా. పబ్లిక్ చూసుకుంటూ కూర్చున్నారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం వచ్చేసి శనగలు, ఉగ్రాని. పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంటి దగ్గరకు వచ్చి అన్నం తింటున్నా. అన్నం తినేసి ఇప్పుడు భజన కార్యక్రమం ఉంటుంది. భజన తర్వాత డ్యాన్స్లు ఉంటాయి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. డ్యాన్సులు చేశారు ఇక్కడ. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బాయ్ బాయ్.